100% వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అట. ఎవరంటున్నారు? కేసీఆర్ అంటున్నారు. 100% అంటే 100కు 100% బీఆర్ఎస్ సర్కారే 2028లోనో 29లోనో గెలుస్తుంది అంటున్నారు. మేము రాగానే హైడ్రాను తీసి చెరువులేస్తాం, పొద్దున లేస్తే నా చావును కోరుకుంటున్నారు. జీవన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్న. జగిత్యాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ బీఆర్ఎస్ రావాలే అనే నినాదమే ప్రతి పల్లెలో వినిపిస్తోందన్న జీవన్ రెడ్డి. ఎవరు చెప్పిరు మీకు? రాత్రి కల వచ్చిందా, లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు ఏమన్నా మీరే కలగన్నారా? ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి చెప్పిర్రా? 100% వచ్చేది బీఆర్ఎస్. ఎట్లొస్తుంది? ఎప్పుడొస్తుంది? బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పులు ఒప్పుకొని బహిరంగంగా మమ్మల్ని క్షమించండి, మేము తప్పైంది అని ఒప్పుకున్నప్పుడు వస్తుంది. మింగిందంతా కక్కి ప్రజలకు పంచినప్పుడు వస్తుంది. అదంతా ఏం చేయకుండా అవతలోడి బలహీనతల మీద, అవతలోడు సరిగ్గా పరిపాలించకపోతే ఇక వాడు లేడు కాబట్టి వాడిని వదిలేసిరు కాబట్టి నాకే ఓటేస్తారు అనుకుంటే ఎట్లా? మూడో వాడు ఎంటర్ అవుతాడు, మూడో వాడు కూడా సరిగ్గా లేకపోతే నాలుగో వాడు ఎంటర్ అవుతాడు. మీరు అనుకుంటున్నారు ఇక ఆల్టర్నేట్ లేదు, ఇక మనకే ఓటేస్తారని. 2018లో జరిగిన ప్రక్రియ కూడా ఇక సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే ఉండే. కేసీఆర్ కూడా చాలా తెలివిగా ఆల్టర్నేట్ లేకుండా చూసుకోగలిగిండు. కాంగ్రెస్ని ఖతం చేసుకుంటూ వచ్చిండు. బీజేపీ లేవట్లేదు అప్పటికి. కాంగ్రెస్లో ఉన్న ఒక వర్గాన్ని తన కోవర్ట్ వర్గం కింద చేసుకున్నాడు. 2018 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, చంద్రబాబును ముందు పెట్టిండు, కొట్టి అవతల పడేసిండు ఎలక్షన్ని. ఆల్టర్నేట్ లేదు, కేసీఆర్ కొట్టేసిరు. 2023లో ప్రజలు గమనించిర్రు ఇదేదో తేడా కొడుతున్నదని, అందుకే వన్ సైడ్ ఒక పార్టీ దగ్గరికి వచ్చేసారు. ఇక అది కష్టమో నష్టమో వాడు ఎట్లా అంటాడో అని ఆలోచించకుండా. సో ఇప్పుడు ఏం జరగబోతున్నది అన్నది, ఇప్పుడు ఆయన వీక్ అవుతుంది, ఆయన ఇదవుతుంది కాబట్టి మేమే ఇక మాకు తప్ప ఎవరికి ఓటేయరని అనుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలించలేదు కాబట్టి అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జరగబోతున్న 3వ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి నాకే ఓటేస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఆల్రెడీ మీ 10 సంవత్సరాలుగా మీరు పరిపాలన అందించిన అద్భుతమైన లైన్ ఒకటి ప్రజలకి ఇంకా మర్చిపోలేదు కదా. ఆ దోపిడీ పాలన నుంచి, ఆ దుర్మార్గ పాలన నుంచి, ఆ అరాచకం నుంచి ఇంకా ప్రజలు బయట పడలేదు కదా. మీ పరిపాలన ఎట్లుందన్నది మీ ఒక లైన్ ఆల్రెడీ ఉన్నది. అండ్ దట్టు మీరేమన్నా రాజకీయం చేయగలుగుతారా? ఒక పెద్ద మనిషిగా ఉండి ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీ కొడుకు చేతిలో పెడతారు. మీ కొడుకు పనితనం ఏందనేది ప్రజలందరికీ తెలిసిందేనే. సో ఇన్ని అంశాలు ఉన్నాయి ప్రజల ముందు. ఒక మీ ఆప్షన్ ఎంచుకోవడానికి ఇన్ని హర్డిల్స్ ఉన్నాయి, ఇన్ని అడ్డంకులు ఉన్నాయి మీకు. ఈ అడ్డంకులను దాటుకొని ప్రజలు మీకు ఓటేయాల, ప్రజల ఓట్లు మీరు పొందగలగాల. ఎంతవరకు సాధ్యమవుతుందని మీరు చెప్పాలి. ఇప్పుడు ఉత్తగానే అవతలోడు వీక్ అయితే మనం గెలుస్తాం గంతే. అదొక ఇదైపోయింది. అందుకే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న మీటింగ్లో ఈయన ఏం మాట్లాడుతున్నాడు? రాష్ట్ర సాధన కోసం దేఖ్లేంగే అని అడుగేశా, ఎగతాళలు అవమానాల్ని ఎదుర్కొన్న జెండా పీకేస్తాడన్నారు. పక్షి లెక్క తిరిగి ఉద్యమ కెరటాన్ని ఎగరవేశా, కాలయాపనలు కొర్రీలతో ఇదే కాంగ్రెస్ ముప్పు తిప్పలు పెట్టింది. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చిన రాష్ట్రాన్ని 10 ఏళ్లు సుభిక్షంగా పరిపాలిస్తే ఇప్పుడు ఆగం చేస్తున్నారు. అందుకే మళ్ళీ మనమంతా తెలంగాణ పునర్నిర్మాణానికి నడుం బిగించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాజకీయ శక్తుల పునరేకీకరణతో జగిత్యాల వేదికగా యుద్ధాన్ని ప్రారంభించాలి. జగిత్యాల యుద్ధం జగిత్యాల ప్రజల వంతు అయితే తెలంగాణ యుద్ధం కేసీఆర్ వంతు. 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు విచ్చేసిన కేసీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా గప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు. జీవన్ రెడ్డితో పాటు మరో 40 మంది ముఖ్య నాయకులకు వేదికపై కేసీఆర్ కండువా కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? నేను ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ భూముల ధరలు ఎట్లుండేవి? తార్ రోడ్డు పక్కన ఉన్న భూములు కోట్ల రూపాయలు పలికేవి. ఆడబిడ్డ తండ్రికి అరెకరం అమ్మి బిడ్డ పెళ్లి చేస్తాననే ధీమా ఉండేది. ఇప్పుడు భూమి కొనటోడు కరువైంది. రైతులు ఆగమాగమవుతున్నారు. సన్నాలకు బోనస్ బోగస్ అయింది. మంచినీళ్లకు గోస తప్పట్లేదు. మక్కలు కొనట్లేదు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమైనాయి. ఉద్యోగులు బాధపడుతున్నారు. విద్యార్థులకు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డారు. సింగరేణిని సర్వనాశనం చేశారు. భూ కబ్జాలు చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మరి మీరు చేసిన అప్పులేంది? మీరు చేసిన కథ ఏంది? ఈ రాష్ట్రాన్ని ఎంత ఆర్థికంగా విధ్వంసం చేశారు అన్నది చెప్పుకోవాలి కదా. అసలు టోటల్ ఒక్క లైన్ అయినా మేము కూడా కొన్ని తప్పులు చేసినాం, ప్రజలారా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి, ఆ తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ మేము ముందుకెళ్తాం అనే ఒక్క లైన్ ఎక్కడైనా కనబడుతున్నదా వాళ్ళ యొక్క ఆలోచనలో, ఆ స్పీచ్లో? ప్రజలు క్షమించమని అడిగితే
సాదరంగా ఆహ్వానిస్తారు, మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం ఉండొచ్చేమో. సరే పోనీలే అని అనుకుంటారేమో ఇక్కడ జరుగుతున్న ఈ అరాచకాన్ని చూడలేక. ఎంతసేపు 10 ఏళ్ళు సుభిక్షంగా ఉంది, 10 ఏళ్ళు సుభిక్షంగా, 10 ఏళ్ళు సుభిక్షంగా ఉంటే నీకెందుకు అట్లాంటి రిజల్ట్ వస్తుంది? ఒక్క కొత్త పథకం పెట్టింది లేదు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. కానీ ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ఒక్క కొత్త పథకాన్ని కూడా అమలు చేయలే. ఉన్న పథకాలను మూలన పడేశారు. ఏ రంగంలోనూ ప్రగతి కనిపించట్లేదు. నీటిపారుదలను పట్టించుకోవడం లేదు. పట్టణ గ్రామీణాభివృద్ధి రంగంలో ఏమీ జరగట్లేదు. మేము పల్లె ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచాం. వైకుంఠ ధామాలు కట్టాం. క్రీడా ప్రాంగణాలు నిర్మించాం. నువ్వు కట్టిన క్రీడా ప్రాంగణాల్లో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో అన్నీ ఆడుతున్నారు. అందులో ఎంత అద్భుతమైన క్రీడా ప్రాంగణాలు. ఒక కమాను కట్టి మొత్తం పైసలన్నీ ఎత్తుకపోయారు మీ లీడర్లే. ఊరూరికి ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి వచ్చి ట్రాక్టర్లు అర్రాసుకు పెట్టిన సందర్భాలు కోకొల్లలు చూసినాం మనం. ఇప్పుడు అవన్నీ మూలకు పడ్డాయి. ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టి పంచాయతీలకు పైసలు ఇచ్చిండట. ఇంకా మీ 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 హయాంలో ఉన్న సర్పంచ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మా పైసలు ఇవ్వలేదు, మా పైసలు ఇవ్వలేదని. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7-8 వేల కోట్లు నువ్వు ఉన్నప్పుడు ఉన్న బకాయిలే ఉన్నాయి. సర్పంచ్ల బకాయిలు అట్లే ఉన్నాయి. కాంట్రాక్టర్ల బకాయిలు అట్లనే ఉన్నాయి. మరి మీరెందుకు ఇవ్వలేకపోయినారు? అద్భుతమైన, ఇప్పుడు మీరే అన్నారు కదా అద్భుతంగా ఉండే ఆర్థిక ప్రగతి అని. అంత అద్భుతమైన ఆర్థిక ప్రగతి ఉంటే సర్పంచ్లకి ఎందుకు డబ్బులు ఇవ్వలే? వాళ్ళు చేసిన పనులకి రైతు వేదికలు అవి కట్టినప్పుడు వాళ్ళ పైసలు ఎందుకు ఇవ్వలే? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఉన్నాయి? చెప్పాలి కదా ఇవన్నీ. సర్పంచులు చివరికి వాళ్ళ గ్రామ పంచాయతీలో ఉన్న ట్రాక్టర్లు అమ్మేస్తామని అనే అక్కడ దాకా వచ్చింది కదా. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఇప్పుడు మీరు ఏదైతే అప్పులు చేసినారో అప్పులకు సంబంధించిన ఈఎంఐలు ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఆ టెన్యూర్ అనేది అవునన్నా కాదన్నా ఒకటి అంగీకరించాల్సిందే. మీరు మీ హయాంలో చేసిన అప్పులకి ఈ గవర్నమెంట్ అసలు ఇంట్రెస్ట్తో సహా కలిపి కట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుందా లేదా? లెక్కలు కనబడుతున్నాయి కదా. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు తీసుకొచ్చినారు మీరు? తప్పు జరిగింది కదా. మరి తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరండి ప్రజల్ని. ఏదో అంత బాగానే చేస్తే ఇంత దారుణంగా ఎందుకు ఉంటుందండి రాష్ట్రం? ఏ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినారు? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డది. 29 రాష్ట్రాల్లో అత్యంత సంపన్న రాష్ట్రంగా ఉంది అప్పటికి తెలంగాణ. అట్లాంటి రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పాలు చేసి దాదాపు 7-8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిరు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నన్ను ఘోషణ పైసలు లేవనే కాడికి వచ్చింది కదా. రిటైర్డ్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళ పదవీ విరమణ వయసు పెంచింది ఎవరు? ఇన్ని పాపాలు చేసి ఇంత వ్యవహారాన్ని నడిపించి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. మీరు అధికారంలోకి రావాలంటే చేసిన తప్పులకి ప్రజల్ని క్షమాపణ అడగాల. మళ్ళా దేఖ్లేంగే, చూసుకుందాం, అదే భాష, అదే లైను. ప్రజలే తప్పు చేసిర్రు. ఇప్పుడు మున్సిపాలిటీలు మురికి కూపాలైనవి. జీవన్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అంటున్నాడు. ఇది ఆయన ఒక్కరి మాటే కాదు, రాష్ట్ర ప్రజలందరి మాట. ఏదేమైనా మనం మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మంత్రి పదవి ఇచ్చుంటే ఇలా కాంగ్రెస్ గొప్ప అంటుండే. ఏముందాడా? ఇప్పుడు అందులో నుంచి కాంగ్రెస్లోకి ఒక ఆయన దుంకిండు. అలాడ 2 లీడర్ల మధ్య పొసగట్లేదు. రేవంత్ రెడ్డి నాకు సంజయ్ ఉంటే చాలు, జీవన్ రెడ్డి అక్కర్లేదని డిసైడ్ అయ్యిండు. కాబట్టి ఆయన ఏం చేసిండు? ఆయన ఇళ్ళకి వచ్చినాయి, ఈయన వాళ్ళకి వచ్చిండు. అంతకుమించి ఏమైనా ఉందా ఆయనలో? ఇదే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మీద ఎంత భయంకరంగా దుమ్మెత్తిపోసిండో చూడలేదా? నిన్న కాళేశ్వరం చాలా గొప్పదని జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏం మాట్లాడిండు? కాళేశ్వరం గొప్పదన్నాడా? కాళేశ్వరం గొప్పదన్నాడా? మేడిగడ్డే ప్రాణాధారం, అసలు మొత్తం పంటలు పండడానికి మేడిగడ్డ అని మాట్లాడుతున్నాడు జీవన్ రెడ్డి. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? వాళ్ళు ఫక్త్ పొలిటికల్ లీడర్స్, వాళ్ళు అట్లనే ఉంటారు, అట్లనే మాట్లాడతారు. వాళ్ళు అట్లా మాట్లాడకపోతే వాళ్ళ అడుగు ముందుకు పడదు రాజకీయాల్లో. మీటర్ల మీద యుద్ధం చేద్దాం, చీకట్లో దడుచుకుంటే చెట్టే నీ చుట్టూ అరణ్యమై భయపెడుతుంది, గుండె ధైర్యంతో అడుగేస్తే అదే నీ వెంట సైన్యమైతుంది అని జగిత్యాల జిల్లాకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కడిగా కదిలి ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అసెంబ్లీలో ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అని మాట్లాడితే ఆ పదాన్ని నిషేధించారు. భయంకరమైన వివక్ష చూపించారు. భాష మీద, బతుకు మీద దాడి చేశారు. మన వనరులు, ఆస్తుల
దోపిడీ చేసి బికారులుగా మార్చి వదిలిపెట్టారు. పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు నడిపిన పరిస్థితి ఉండేది. అప్పటికి కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన బతుకులు ఆగమైనవి. కట్టు బానిసల్లా మన పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం. మన జీవితాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ మీటర్ల బాంబులు పెట్టబోతున్నది. ఎవడి హయాంలో స్టార్ట్ అయింది విద్యుత్ మీటర్ల బాంబు? నీ హయాంలోనే స్టార్ట్ అయింది. మీ గతంలోనే చెప్పిన దీని గురించి. మీ హయాంలోనే స్టార్ట్ అయింది. ఈఆర్సీ చైర్మన్ ఎవరుండే? మీ హయాంలో మీ అల్లుడు ఉండే, హరీష్ రావు బ్రదర్ ఉండే. అక్కడ ఎవరి హయాంలో మీరు లెటర్ రాసినారు కేంద్రానికి, మీటర్లు పెడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి అంటకాగే ఉన్నది కాబట్టి అది వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏదో యుద్ధం చేస్తా, ఏంది మీరు యుద్ధం చేసేది? చరిత్ర క్లియర్గా రాసిపెట్టినది, లిఖించబడి ఉన్నది. ప్రత్యేక తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం. వాస్తవం 1500 మంది ఆత్మ బలిదానం చేస్తే ఆ పోరాటంలో మీది కూడా పాత్ర ఉన్నది, లేదని ఎవరు అనట్లేదు. సాధించిన తెలంగాణ మీ చేతులనే కదా పెట్టింది. ఏం చేసినారు? 10 సంవత్సరాలు సాధించి మీ చేతిలో పెట్టిన తెలంగాణను ఏం చేసినారు? అద్భుతంగా అయిందా? ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా? ప్రజలు ఇల్లు కట్టుకున్నారా? ప్రజలకు ఉద్యోగాలు వచ్చినాయా? నిరుద్యోగులకి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు చూసి మమ్మల్ని తిడుతున్నారు ఏంది అని అనుకున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డిది అయిపోయిందాడ. మీరు మొత్తం షో చూస్తే మొత్తం అర్థమవుతుంది. అరే మొత్తం కేసీఆర్ మీద పడ్డాడేందిరా, ఇటు రేవంత్ రెడ్డి మనిషి. ఆల్రెడీ అయిపోయింది, ఆయన ఎపిసోడ్ అయిపోయింది ఫస్టే. గప్పాలు కొట్టడం కాదు, 5 ఏళ్లలో ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అని చెప్పిన ముఖ్యమంత్రి నేను. 100% చెప్పింది చేశాం. ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం. పాలన అంటే గప్పాలు కొట్టడం, ఇంతింత అడ్డం పొడుగు మాట్లాడడం కాదు. అవును, నువ్వు ఇచ్చిన ట్యాప్లోంచి వచ్చిన నీళ్ళే తాగుతున్నారు జనాలంతా. అవునా? అమలవుతున్నదా అది? పొద్దున లేస్తే కేసీఆర్ చావాలి అని మాట్లాడుతున్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగదు. ప్రజల ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి. చివరి శ్వాస వరకు పని చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కరెంటుకి ఏమైంది? కాకి ఎత్తుకపోయిందా? వీరికి పాలన అప్పగించక ముందు 7,000 మెగావాట్లను 20,000కు పెంచుకొని 24 గంటలు సరఫరా చేశాం. ప్రస్తుతం ప్రజలు కరెంటు సమస్యలతో కష్టాలు పడుతున్నట్లుగా పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి. ఓట్ల సమయంలో వారికి వేస్తే దెబ్బతింటారని నేను చెప్పినా వినకుండా కొందరు వారికే ఓట్లేశారు. 1.75% ఓట్ల తేడాతో ఓడిపోయాం. పొదరిల్లులాగా మార్చిన రాష్ట్రాన్ని ఈ దుర్మార్గులు ఆగం చేశారు. మా అంత సిపాయి లేడని గొప్పలు కొట్టుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు. అడ్డగోలుగా నోటికొచ్చిన మాటలు చెప్పి అర్రాసు లెక్క హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిరట. పొదరిల్లులాగా చేసిండట. ఆ పొదరిల్లు కింద మీ 4-5 ఉన్నారు నాయన. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, మీ సడకుని కొడుకు సంతోష్రావు, వీళ్ళు తప్ప ఆ పొదరిల్లు కింద ఎవరున్నారు? ఇవన్నీ కాదు. మీ బిడ్డ బయటకు వచ్చి మిమ్మల్ని తిడుతున్నది. ఏం పరిపాలన ఇది, ఏం బీకిరి 10 ఏళ్ళు కానీ, దానికి ఆన్సర్ చేయి ఫస్ట్. ఇవన్నీ తర్వాత. సో ఇది నిన్న ఓవరాల్గా కేసీఆర్కి సంబంధించిన ప్రెస్ మీట్. ఇది ప్యూర్లీ జీవన్ రెడ్డి జాయినింగ్ సభ కింద మనం చూడాలి. ఇది జైత్రయాత్ర కాదు, ఆ రేవంత్ రెడ్డి చేసింది ఇంకేదో ప్రజాపాలన సభ కాదు. అది ప్రజాపాలన కాదు. ఇది ఆశీర్వాద సభనో లేకపోతే ఇంకోటో జైత్రయాత్రనో కాదు. ఫక్త్ 2 పొలిటికల్ మీటింగ్లు తప్ప ఇంకొకటి ఏం లేదు. మైక్ దొరికింది, 2 కోట్ల 3 కోట్ల మీటింగ్ ఖర్చు పెట్టినారు, అయిపోయింది, గంతే. ఇంతకు మించి గొప్పగా చూడాల్సిన అవసరం లేదు. ఇక ఈయన సక్సెసా ఆయన సక్సెసా ఇట్లాంటివన్నీ పక్కన పెట్టండి. ఏమైంది నిన్న? హరీష్ రావు ఎందుకు రాలే? అస్వస్థతతో జగిత్యాల సభకు హాజరు కాని కేటీఆర్ అట. న్యాయ నిపుణులతో చర్చలకు ఢిల్లీకి పోయిందట హరీష్ రావు. జరిగింది ఏంటంటే, ఈయన న్యాయ నిపుణులతో చర్చలకు ఢిల్లీకేమో హరీష్ రావు పోయిండు. దాని వెనుక కారణాలు ఏందో మరి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీలతో మాట్లాడుకోవడానికి పోయిండు. అసలు జీవన్ రెడ్డి రావడం, కాంగ్రెస్లో బీఆర్ఎస్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు అన్నది, హరీష్కి ఇంట్రెస్ట్ లేదు అన్నది ఒకరు చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు మరి హరీష్కి ఒక రీజన్, ఆయన రాలేదు, ఓకే. మరి కేటీఆర్ ఎందుకు రాలే? అసలు యాక్చువల్గా కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి పోయి మొత్తం ఆహ్వానించిన దాంట్లో, ఈ వ్యవహారం అంతా నడిపిన దాంట్లో కేటీఆర్ కదా ప్రధాన పాత్ర. ఎందుకు రాలే? ఇక్కడ ఏమైపోయిందంటే, ఆ అవతల ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసారు. హరీష్ ఎందుకు ఢిల్లీకి పోయిండు, కుటుంబంలో అదైంది ఇదైంది అని ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు పొరపాటున హరీష్ రాకుండా కేటీఆర్ పోయిండు అనుకో, చూసిరా అల్లుని పక్కన పెట్టేసి అయిపోయిందనే ఒక పెద్ద ఇది వస్తుంది. ఈ చర్చని, ఆ చర్చ రాకుండా ఉండాలి అంటే, దాన్ని కొంత తగ్గించాలి అంటే ఏం చేయాలా? కేటీఆర్ సభకు హాజరు కాకుండా అయిపోతుంది. హరీష్ రావే కాదయ్యా, కేటీఆర్ కూడా రాలేదు కదా సభకి.
ఏముంది అని ప్రజలు అనుకోవడానికి ఇగో ఆ కేటీఆర్ని కూడా ఏదో ఒక రీజన్ పెట్టి పక్కన పెట్టేసినారు. అంటే రావద్దని చెప్పారు వాళ్ళు, డిసైడ్ అయింది కేటీఆర్ కూడా. దానికి వడదెబ్బ అంటారు. మరి వడదెబ్బ నిజంగానే తాకిందా మరి ఏమన్నా? మరి సడన్గానే ఈ సడన్గా వచ్చిన వార్త ఇది. మరి నిన్న మొన్నటి నుంచి అయితే కేటీఆర్ రాడని అనలే, మరి సడన్గా వచ్చింది వడదెబ్బ. మరి నువ్వు ఎట్లా చెప్తావంటే మనం ఏం చేయలేము. ఇక మీరు అసలు ఏం ఎండలకు పోయిరండి వడదెబ్బలు? మీరు అంతా ఏసీలలోనే ఉంటారు కదా మీరు లీడర్లంతా. ఒక్క లీడర్కి వడదెబ్బ తగిలింది, ఇబ్బంది పడ్డాడు, హాస్పిటల్ పడ్డాడు నేను చూసినావా? తీవ్రమైన అస్వస్థ వచ్చిందట ఆయనకు. మళ్ళీ ఆయనకు జరిగిన ఇబ్బంది గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావని మళ్ళీ నన్ను అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటట్లేదు. తీవ్రమైన వడదెబ్బతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న కారణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం జగిత్యాలలో కేసీఆర్ సభకు హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో తెలంగాణ ఉద్యమకారిణి సత్తెమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారట. ఆ సాయంత్రం నుంచి తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్, తలపోటు వంటి వడదెబ్బ లక్షణాలతో బాధపడుతున్నారట. అయ్యుండొచ్చు, ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నాడు కదా. దీంతో వైద్యుల సలహా మేరకు ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నారు అని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా జగిత్యాల సభకు హాజరు కాకపోవడంపై పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం గులాబీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలతో కూడిన బృందం సోమవారం ఢిల్లీకి పోయింది. ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంతో సమావేశమైంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్పై త్వరలో హైకోర్టు తీర్పు రాబోతుండడంతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు అని పేర్కొన్నదట. ఇప్పుడు ఈ రోజు ఎందుకు పోవాలండి? ఇప్పుడు అక్కడ మీటింగ్ ఉంది అని తెలుసు కదా, మరి ఆ మీటింగ్ రోజు ఎందుకు పోవాలా? అంటే ఈ సభకి కేటీఆర్ అటెండ్ కావాలి అనుకున్నారు అని మీరే చెప్తున్నారు. ఓకే, సో ఆయనకు ఒకవేళ వడదెబ్బ తగలకపోతే అటెండ్ అయ్యే వాళ్ళే. అంటే ఆల్మోస్ట్ ఆయన అటెండ్ అయినట్టే లెక్క కదా. ఇక ఆయనకు వెళ్ళాలనే ఉంది. మరి హరీష్ ఎందుకు పోలే? ఇప్పుడు నిన్నటి రోజున ఎందుకు పెట్టాలి మీటింగ్? ఆ ఆర్యం సుందరమో ఎవరో ఆయన అడ్వకేట్ రేపు ఉండడా, ఎల్లుండి ఉండడా, ఇంకో వారం రోజుల తర్వాత ఉన్నాడు. ఇప్పుడు ఆ కొంపల మునిగేదే ఉంది. కాళేశ్వరం మీద మళ్ళీ ఏమైనా వచ్చి బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? సిబిఐ ఏమైనా ఎంటర్ అయిందా? లేదు కదా. బేసిక్ ఏమైపోయిందంటే ఆ కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి రాకని బీఆర్ఎస్లో ఉన్న ఒక వర్గం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హరీష్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఏదో పోయిండు లాస్ట్ ఒకసారి, కానీ హరీష్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు జీవన్ రెడ్డి రావడం. ఎందుకంటే జీవన్ రెడ్డి కొంత అగ్రెసివ్. ఆయన ఒకవేళ భవిష్యత్తులో కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకకపోయినా ఇంకోదైనా కొంత ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్లో ఆయన ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టిరు అన్నదే కదా. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకకపోయినా పార్టీలు ఎట్లుంటో తెలుసు కదా మనకి. పొన్నా లక్ష్మి లాంటి వాళ్ళు ఏదైనా సైలెంట్గా ఉన్నారు, కానీ ఈయన అంత సైలెంట్గా ఉండేటువంటి వ్యవహారం కాదు ఇది. సో కాబట్టి ఆయన రాకని చాలామంది వ్యతిరేకించినారు బీఆర్ఎస్లో కూడా. సో దీంతో హరీష్కి అది ఇంట్రెస్ట్ లేదు, ఆయన మీటింగ్కి అటెండ్ కాలే. అందులో ఈ కేసులు గీసులు కథా వ్యవహారం ఉన్నది కదా. ఇక చలో, సో ఇది ఇటు రేవంత్ రెడ్డి అటు కేసీఆర్కి సంబంధించిన నిన్నటి వార్త, వాళ్ళిద్దరి ప్రసంగాలు.